హాయ్ నమస్తే వెల్కమ్ టు క్యూ డివోషనల్. నేను మాధవి. లైఫ్లో సక్సెస్ సాధించాలన్నా కెరియర్లో సక్సెస్ సాధించాలన్నా మనకి కావాల్సింది మన మైండ్ మీద కంట్రోల్. సో అది మెడిటేషన్ తోటే సాధ్యం అంటున్నారు డాక్టర్ హరీష్ తేనేటి గారు, డెంటో ఫేషియల్ సర్జన్ అండ్ లైఫ్ కోచ్. మనం మరిన్ని వివరాలు వారితో అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, మెడిటేషన్ గురించి వీడియోస్ చాలా ఉన్నాయి మనకి యూట్యూబ్లో, కానీ కంటెంట్ చాలా ఉంది. బట్ వాస్తవంగా మెడిటేషన్ అంటే ఏంటి? మెడిటేషన్ బాగా పాపులర్ చేస్తున్నారు ఈ మధ్య పదం. మెడిటేషన్ కంటే కూడా అవన్నీ సైక్లింగ్ అని చెప్పాలి. అంటే మనసులో ఆలోచనలు తిప్పుతూ ఒక డైరెక్షన్ తీసుకురావడానికి ముక్కు మీద కానీ లేకపోతే మూడో కన్ను దగ్గర కానీ అట్లా దేని మీదైనా ఒక ధ్యాసని నిలపడాన్ని మెడిటేషన్ అని చెప్తున్నారు. నాకు జనరల్లీ అనిపిస్తుంది ఏంటంటే మెడిటేషన్ అనేది ఒక స్థితి. అంటే ఒక ప్లేస్కి వచ్చేసాక ఇప్పుడు నేను డాక్టర్ అవ్వాలి, డాక్టర్ అంటే ఏంటి, నేను దాచిపెట్టుకున్న పుస్తకాల అవన్నీ కాదు, ఒక నాలెడ్జ్ ఒక సిస్టమ్గా ఏర్పడి ఒక పద్ధతి మనకు వచ్చేస్తే అదొక డాక్టర్. అలాగా మెడిటేషన్ అనేది ఒక స్థితి. దానికి వెళ్ళడానికి డిఫరెంట్ మార్గాలున్నా మెడిటేషన్ కళ్ళు మూసుకుని చేస్తేనే మెడిటేషన్ అని అనుకున్న రోజులు కన్ఫ్యూజ్ అవుతారు. కళ్ళు తెడిచినా కళ్ళు మూసుకున్నా నువ్వు ఎక్కడ ఉన్నా ఏ పని చేస్తున్నా మైండ్ ఒక స్టిల్ పొజిషన్లో ఉండడాన్ని మెడిటేషన్ అంటారు. ఎన్నో రకాల ఆలోచనలు మైండ్లో నడుస్తూ ఉంటాయి. ఆ ఆలోచనలన్నీ నేను కాదు, దాన్ని నేను సెపరేట్ చేసి చూడొచ్చు అనే ఒక ప్రక్రియకి మెడిటేషన్ అని పేరు పెట్టుకోవచ్చు. అప్పుడు లైఫ్లో ఎన్ని సీన్లు జరుగుతున్నా నేను ఇవన్నీ చూస్తున్నాను, నేను అది కాదు అనే ఒక స్థితిని తెచ్చుకోగలిగితే మెడిటేషన్ యొక్క పర్పస్ స్టార్ట్ అవుతుంది. లేకపోతే ఎన్ని చేసుకున్నా కళ్ళు మూసుకున్న ఆలోచించినంతసేపు బాగుంటుంది, నచ్చిన విషయాలు ఆలోచించినంతసేపు బాగుంటుంది, దేవుడు అనుకుంటే దేవుడిని తలుచుకున్నంతసేపు బాగుంటుంది డెఫినెట్లీ. కానీ దాని నుంచి బయటకు వచ్చాక మళ్ళీ కోపం తెచ్చుకోవడానికి, మళ్ళీ అసహించుకోవడానికి, మళ్ళీ జలసీ రావడానికి, మళ్ళీ అసూయ అన్నిటికీ ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఒక మెడిటేటివ్ స్థితికి వెళ్ళిపోతే వి నో దట్ ఇవంతా సీన్ నడుస్తుంది. నిద్రపోయినప్పుడు మంచి కళలు వచ్చాయి, ఆ కళల్లో నేను పరిగెడుతున్నాను, 10 మందిని కొట్టాను, తడిశాను, అన్నీ అయ్యాయి. ఇట్లా మెలకు రాగానే ఎవరో వచ్చి ఇట్లా లేపగానే మొత్తం మాయమైపోయింది. సేమ్ ఇప్పుడు కూడా జరుగుతుంది. ఇంత నాకు కష్టాలు ఉన్నాయి, 15 లక్షల అప్పులు ఉన్నాయి, ఇవి ఉన్నాయి, అవి ఉన్నాయనా ఒక్క దెబ్బ తగిలి చనిపోయాడు అనుకోండి, మాయమైపోయి అప్పులు మాయమైపోయి, మనుషులు మాయమైపోయారు, అంతా మాయమైపోయింది. యూఆర్ అగైన్ ట్రాన్స్ఫార్మ్ టు సంథింగ్ ఎల్స్. ఈ ఎరుకతో అంటే దట్ అవేర్నెస్ దట్ ఇదంతా మాయ, ఇదంతా క్యారెక్టర్స్ నా లైఫ్లో, నేను కూర్చుని అబ్జర్వ్ చేస్తున్న క్యారెక్టర్లో నేను మర్చిపోయి ఇన్వాల్వ్ అయిపోయి అదే నేను అనుకుంటున్నాను అనే ఒక చిన్న గ్లిమ్స్ తెచ్చుకోగలిగితే చాలా చాలా బాగుంటుంది. దీన్ని తెచ్చుకోవడానికి మెడిటేషన్. కళ్ళు మూసుకుని కూర్చుని నాకు కోపం వచ్చింది, మెడిటేషన్ అంటే ఇది. మీరు మంత్రము అవన్నీ చేస్తారేమో, బట్ ఎవరైనా ఈరోజు ఇక్కడ దాకా విని వీడియో ఆఫ్ చేసేసి ఇది ట్రై చేయండి. ఓకే, ఏదైనా ఒక థాట్ పట్టుకోండి, ఏదైనా ఒకటి. అంటే కోపం వచ్చింది, ఆ థాట్ మీద కూర్చోవాలి. ఎందుకు వచ్చింది కోపం, ఎక్కడి నుంచి వచ్చింది కోపం, నేను ఏంటి ఒప్పుకోవట్లేదని వచ్చింది కోపం, నేను ఏదో ఒప్పుకోలేకపోతున్నాను, నాకేదో జరిగింది అనుకున్నాను, నాకేదో ప్రాబ్లం అయింది అనుకున్నాను, దానివల్ల వస్తుంది కోపం. ఎవరికి వస్తుంది కోపం అనేది గట్టిగా ఆలోచించుకుంటే, ఆహా ఈ కోపం లాస్ట్ మంత్ కూడా వచ్చింది కానీ పోయింది. ఎక్కడికి వెళ్ళింది? నిన్న కూడా వచ్చింది కానీ పోయింది. ఎక్కడికి వెళ్ళింది? ఇదంతా వస్తుంది పోతుందా, నేను దాన్ని చూస్తున్నానా, చూసి ఒక ఆలోచనకి ఇంకొక ఆలోచన గుద్దుకుంటే అది నేను అనుకుంటున్నానా అనే ఒక్క ఎరుకలోకి వెళ్తాం. ఇది ట్రై చేయాలి. నాకు వచ్చే కోపము, ఆ కోపానికి నేను పెట్టే ఆన్సరు ఈ 2 ఆలోచనలే, ఈ 2 నేను కాదు, ఈ 2 నా ఆలోచనలే. మా అత్త నాతో ఇలా బిహేవ్ చేస్తుందా ఆలోచన, అత్తలందరూ ఇలాగే ఉంటారు ఆలోచన, అత్త ఇలా నాతో కోడల్ని ఇలా చూసుకోవాలి అనేది ఆలోచన. ఈ 3 గుద్దుకున్నప్పుడే నీకు అదొక టైప్ ఆఫ్ రాపిడి వచ్చి ఆ రాపిడి నేను అనుకుంటారు. ఇది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయడమే మెడిటేషన్. అది ఏదైనా కావచ్చు, కోపం కావచ్చు, బాధ కావచ్చు, జలసీ కావచ్చు, ఆవేదన కావచ్చు, నన్ను ఇంత మోసం చేశాడే అనే ఫీలింగ్ కావచ్చు,
ఏదైనా దాని మీద కూర్చోవాలి. అది మెడిటేషన్ యొక్క పర్పస్. ఓకే. ఒక్కసారి అలా కూర్చున్నప్పుడు ఆలోచనలు అన్నీ అలా కరిగినప్పుడు నేను అవన్నీ కాదు, అన్నీ నా మైండ్లో నడుస్తున్న రికార్డింగ్, నేను వాటిని జరిపి ఆనందంగా ఉండొచ్చు అనే పర్వ్యూ వస్తుంది. ఓకే. అది మెడిటేషన్. సో ఇవన్నీ వస్తూ పోతున్నాయి, ఇది నేను కాదు అన్నారు కదా. సో నేను అని ఎరుక, అంటే ఆ ఎరుక రావడానికి ఎన్ని రోజులు మెడిటేట్ చేయాలి? సో ఇప్పుడు రోజులు అనగానే ఏదో టైం లిమిట్ ఉంది అనుకుంటాం. ఓకే, ఈ టైం లిమిట్ వల్ల రోజులో ఆ క్షణమే ఓకే నేను తెలుసుకుంటాను అని ఆ క్షణం డిసైడ్ అయితే తెలిసిపోతుంది. మనకి అవేర్నెస్ ఇస్ దేర్ అవైలబుల్. ఎక్కడికో వెళ్ళాల్సిన పని లేదు, ఏదో జరగాల్సిన పని లేదు, ఉంది. నా చేతిలో ఒక లడ్డు ఉంది, నేను దాని మీద క్లాత్ కప్పి ఉంచాను. లడ్డు ఉందని ఎలా తెలియాలి అంటే అది తీసేయాలి, ఆ పైన కవర్ తీసేయాలి. సింపుల్. నాకు ఇదంతా అవేర్నెస్ ఉంది, దాన్ని తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ఈ ఆలోచనలు నేను నేను అని అనుకుంటున్న కవర్ని తీసేయాలి. చాలా ఈజీ. అది ఆ ఫిక్స్గా నమ్మలేం మనం. ముందు మన బ్రెయిన్ నమ్మనివ్వదు. నేను అట్లా నమ్మలేం. కానీ ఒక్కసారి దాన్ని అట్లా కూర్చోబెట్టగలిగితే అలా సెటిల్. అండ్ వన్స్ ఇట్ సెటిల్స్, ఏది డిస్టర్బ్ చేయలేదు మనం. థాట్స్ వస్తుంటాయి, కోపాలు వస్తుంటాయి, బాధలు వస్తుంటాయి, జలసీలు వస్తుంటాయి, అన్ని రకరకాల డిస్టర్బెన్స్ వస్తుంటాయి. నేను మారనవసరం లేదు, నేను ఇలాగే ఉండొచ్చు ఆనందంగా. అన్నీ చూస్తున్నాను. ఎలా అయితే కళని చూశానో, ఆ కళలో నేను ఇన్వాల్వ్ అయిపోయి బాధపడిపోయానో, నిద్ర లేవగానే కళ లేదేం లేదు అని తెలుస్తుందో, సిమిలర్ ఇప్పుడు జరిగేది. నీకు ఇదంతా నీ ముందు నీ ఆలోచనలే పెడుతోంది. ఎప్పుడో చిన్నప్పుడు తెలుసుకున్నావు దట్ ఒక నువ్వు ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ గొప్పవాడు, ఫ్రెండ్షిప్ గొప్పది అని అనుకున్నావు. ఆ ఫ్రెండ్ మోసం చేశాడు. ఎప్పుడో చిన్నప్పుడు నీకు ఫ్రెండ్ గొప్పవాళ్ళు, ఫ్రెండ్షిప్ అంటే ఇలా ఉండాలి అని నువ్వు పెట్టుకున్న ధారణకి దెబ్బ తగిలింది. వాడు చేసిన మోసంతో నీకు ఏమీ కాదు, మళ్ళీ ఇంకోసారి గెలవచ్చు, మళ్ళీ ఆ అప్పు నుంచి దాటి బయటకు రావచ్చు, మళ్ళీ కష్టపడచ్చు. కానీ మనం ఏమనుకుంటామంటే ఒక ఫ్రెండ్ నన్ను ఇంత మోసం చేయగలుగుతాడా అనే ఆలోచన చిన్నప్పటి నుంచి, ఫ్రెండ్ మోసం చెయ్యడు అనే ఒక కొటేషన్లో మనం గుద్దుకుంటాం. అంటే ఫ్రెండ్ అంటే ఒక డెఫినిషన్ ఉంటుంది మనకి. మనం ఒక డెఫినిషన్, ఒక థాట్ పెట్టేసుకున్నాం, ప్రీనోషన్స్. అలా కొంతమంది ఏమనుకుంటే ఎవరిని నమ్మకుండా బతుకుతాడు. కొంతమంది రకరకాలుగా వస్తాయి ఆలోచనలు. ఎవరిని చిచ్చి అందరు మోసం చేస్తారండి అని పిసినారిగా ఉంటాడు కొంతమంది. సో ఏదైనా మన ఆలోచనే అన్న విషయం ఒక్కసారి తెలుసుకుంటే ఆ ఆలోచన నేను కాదు అని తెలుసుకో. ఓకే. ఇంకోటి, చాలా మందిని చూసాం ఇప్పుడు, రమణ మహర్షి గారు కానీ లేకపోతే సాయిబాబాని కానీ, వాళ్ళు పాస్ట్ అండ్ ఫ్యూచర్ కూడా చెప్పగలిగారు. సో మెడిటేషన్కి అంత పవర్ ఉంటుందా? మనం పాస్ట్ అండ్ ఫ్యూచర్ కూడా చూడగలుగుతామా? సో మళ్ళీ ఒక్కసారి నేను కన్ఫ్యూజన్ లేకుండా ఆ పాయింట్కి వస్తాను. పాస్ట్ అండ్ ఫ్యూచర్ అంటే ఇప్పుడున్న క్షణానికి ముందంతా పాస్ట్, తర్వాత అంతా ఫ్యూచర్ అని అనుకుంటున్నాం కదా. అంటే ఇప్పుడున్న క్షణం, దాని ముందు ఏదో ఉంది, దాని తర్వాత ఏదో ఉంటుంది అని నమ్ముతున్నాం. ఓకే. సో నేను నా దగ్గర పెన్ ఉంటే ఆ పెన్ ఇచ్చి నాకు నిన్నటికి వెళ్ళి ఆ పెన్ ఇచ్చేసిరా అంటే వెళ్ళగలరా? వెళ్ళలేము. సో పాస్ట్ అనేది వెళ్ళలేము. పోనీ ఎవరైనా వెళ్ళుంటారా ఇంతవరకు? మీకు తెలిసి ఎవరైనా వెళ్ళారా మీ ఫ్రెండ్స్లో కానీ? లేదు, జరిగిపోయింది దాన్ని ఎలా కదా. పాస్ట్కి వెళ్ళలేరు. అలాగే సేమ్ థింగ్ ఫ్యూచర్కి వెళ్ళలేరు. ఎందుకు అంటే సమయం మనం ఎలా అనుకుంటున్నామంటే ఇలా 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 వెళుతుంది అనుకుంటున్నాం. సమయం అలా ఉంది. మనకి ఇప్పుడు ఉన్నది ఒక్కటే. నిన్న జరిగిన సమయంలో ఆ ఒక్క నిమిషంలో మనం ఒక స్క్రీన్ షాట్ తీసుకుని అది మైండ్లో పెట్టుకున్నాం. ఒక స్క్రీన్ షాటే. అవంతా ఇప్పుడు జరుగుతున్న ఆలోచనే. మళ్ళీ నిన్న జరిగింది కూడా ఇప్పుడు జరిగిన ఆలోచనే. అన్ని ఫోటోలే. ఇప్పుడు ఈ క్షణము, నేను ఈ క్షణము అన్నది కూడా వెళ్ళిపోయింది వెనక్కి కదా. అదేదో టైం మూవ్ అవుతుంది అనుకుంటున్నాము, కాదు. మన మైండే పాస్ట్ అని, నౌ అని, ఫ్యూచర్ అని డివైడ్ చేస్తుంది. ఈ మైండ్ థాట్సే. మైండ్ అంటే ఎక్కడో ఉంటుంది, ఇక్కడ ఉంది నా మైండ్ అని అనుకుంటామేమో. కాళ్ళకి దెబ్బ తగిలితే నీ మైండ్ కాళ్ళ మీదకి వెళ్తుంది.
ఇప్పుడు ఒక్కసారి ఐఫిల్ టవర్కి వెళ్దాం ప్యారిస్ అంటే నీ మైండ్ ప్యారిస్లోకి వెళ్ళిపోతుంది. నీ మైండ్ ఆలోచనలే. మైండ్ అంటే ఒక గిన్నెలో పెట్టి అందులో పెట్టలేం. మైండ్ ఈజ్ థాట్స్. ఈ థాట్స్ నీకు పాస్ట్, ప్రెసెంట్, ఫ్యూచర్ అని డివైడ్ చేస్తుంది. లేదు పాస్ట్ లేదు, ఫ్యూచర్ లేదు, ఉన్నది ఒక్క క్షణమే. ఈ ఒక్క క్షణం తెలిస్తే టైం అనేది ఒక పెద్ద స్క్రీన్ అని మనకు అర్థమవుతుంది. సమయం అనేది జస్ట్ ఎ ప్లేన్ స్క్రీన్. దానిలో నువ్వు ముందుకి, వెనక్కి, పైకి, కిందకి నడవచ్చు. సో పాస్ట్ వెళ్ళడం, ఫ్యూచర్కి వెళ్ళడం అన్నది ఎంత సింపుల్ అయిపోతుందంటే వెన్ యూ అండర్స్టాండ్ టైం. కాలాతీతముగా మారినప్పుడు కాలము అనేది మనకు ఒక డిస్టెన్స్ లాగా తయారవుతుంది. వెనకెళ్ళచ్చు, ముందుకెళ్ళచ్చు, అంతా ఉన్నది ఇప్పుడే. ఈ క్షణము పరిగెడుతుంది అనుకున్నంతసేపు కన్ఫ్యూజన్లో ఉంటాం. టైమ్ ఈజ్ అన్ ఇల్యూజన్. అన్నిటికంటే అతిపెద్ద ఇల్యూజన్ సమయం. ఈ ఒక్క పాయింట్ రియలైజ్ అయిపోతే ఎక్కడికన్నా పోయి రావచ్చు సృష్టిలో. సమయాన్ని ఈ క్షణములాగే నీ మైండ్ పిక్చర్ పెట్టుకుంటుంది. నువ్వు నోటీస్ బోర్డులు పెట్టావు, నిన్నది పాస్ట్, రేపటిది ఫ్యూచర్, నువ్వు నోటీస్ బోర్డులు పెట్టుకున్నావు. సమయానికి అవేం లేవు. కాలము, నువ్వు ఇప్పుడు బాల్కనీలోకి తొంగి చూస్తే సూర్యుడు కనిపిస్తాడే, అదే సూర్యుడు ఎప్పటి నుంచో ఉన్నాడు, సర్వసాక్షిగా అలా చూస్తూ ఉన్నాడు. నీకు జస్ట్ ఆ ఒక్క రియలైజేషన్ ఏంటంటే టైం మూవ్ అవ్వట్లేదా, టైం అక్కడే ఉందా, నేను బికాజ్ సన్ అలా తిరుగుతోంది కాబట్టి టైం అనుకుంటున్నానా అని ఒక్కసారి అయితే, భూమి తిరుగుతుంటే సన్ చూడలేక మనం సన్ను తిరుగుతుంది అనుకున్నామా ఇన్ని రోజులు? ఓహో సన్ను కూడా తిరుగుతోందా మొత్తం దాంట్లో. ఇదంతా కూడా ఈ క్షణం నా మైండ్ ఫోటో తీసుకుని సమయం వెళ్ళిపోతుంది అని హడావిడి పడుతున్నామా? అట్లా ఉండదు కదా. సమయం అక్కడే ఉంది. మనము మారుతూ వస్తూ మన ఆలోచనలలో అది నిన్న, మొన్న, రేపు అని పేర్లు పెట్టుకున్నాము అనే రియలైజేషన్ మెడిటేషన్లో వస్తుంది. అప్పుడు మెడిటేషన్లో కూర్చున్నప్పుడు ఇన్ని పిక్చర్లు గడుస్తున్నాయి, నేను అట్లాగే ఉన్నాను అనేది క్లారిటీగా తెలుస్తుంది. ఆ క్లారిటీగా తెలిసినప్పుడు సమయం ఈజ్ యువర్ బోర్డ్. నడవచ్చు, ముందుకెళ్ళచ్చు, వెనక్కి రావచ్చు. ఇట్ ఈస్ పాసిబుల్. కానీ అదేదో ఇమాజినేషన్లో టైం ట్రావెల్ లాగా మెషిన్ ఎక్కి వెనక్కి వెళ్తాము, ముందుకు వెళ్తాము అని ఉండదు. అన్ని పిక్చర్లే నా మైండ్లో ఎక్కడైనా ఏ పిక్చర్ అయినా తీసుకొచ్చుకోవచ్చు అనేది రియాలిటీ. ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైమ్ టు అండర్స్టాండ్. అది కాంప్రిహెండ్ చేయడానికే చాలా కష్టము. సమయం లేదా, సమయం లేకపోవడం ఏంటంటే నిజంగా సమయం లేదు. సమయము ఈజ్ జస్ట్ దేర్. ఇప్పుడు ఈ క్షణం అంటున్న క్షణం మాత్రమే. మిగతాదంతా మన మైండ్ పిక్చర్స్ తీసుకుని పెట్టుకుంది జాగ్రత్తగా. మైండ్ కూడా ఒక చోట లేదు. నీ మైండ్ ఎటు విసిరితే అక్కడి నుంచి మ్యాటర్ తెచ్చుకుంటుంది. ఇప్పుడు మీరు ఉజ్బెకిస్తాన్ గురించి ఆలోచించలేరు. ఉజ్బెకిస్తాన్లో అక్కడ రోడ్లో ఏం జరుగుతుందని మీకు తెలియదు, బికాస్ అది మీ మైండ్ డేటాలో లేదు. సిమిలర్లీ మీ మైండ్ టైం గురించి అలా ఆలోచించడం వల్ల మీకు టైం అంటే అది అనుకుంటాం. సో మీరు అడిగిన పాయింట్ ప్రకారము మనం పాస్ట్ ఫ్యూచర్లోకి వెళ్ళొచ్చా అంటే, పాస్ట్ అనేది ఒక ప్లేస్ ఏమో, అక్కడికి వెళ్ళాలేమో అనుకున్నంతసేపు మైండ్ కన్ఫ్యూజ్ అవుతుంది. పాస్ట్ అనేది ఫ్యూచర్ అనేది ఉండదు. ఇట్ ఈస్ ఆల్ ఇన్ యువర్ మైండ్. ఆ మైండ్ ఆగగానే ఎక్కడికైనా పోయవచ్చు. ఓకే, ఈ థాట్స్ అనేటివి మనకి రిస్ట్రిక్షన్స్ మైండ్కి అంటారు. అయితే ఓకే, థాట్స్ రిస్ట్రిక్షన్స్ కాదు, అంటే థాట్స్ విధానానికి రిస్ట్రిక్షన్. థాట్స్కి అంటుకుంటే రెస్ట్రిక్షన్. చాలా ఆలోచనలు వచ్చాయి. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ అయిపోయి ఇంటికి వెళ్ళారు, కూర్చున్నారు, సడన్గా మీకు థాట్ వచ్చింది, కాఫీ తాగుదామా, టీ తాగుదామా. ఓకే, ఆ థాట్ ర్యాండమ్గా వచ్చింది. మీరు అనుకోలే ఇప్పుడు స్టార్ట్ చేయి థాట్స్ అని అనుకోలే, ర్యాండమ్గా వచ్చింది. ఎప్పుడైతే మీకు ఒక ఫిల్టర్ స్టార్ట్ అయిపోతుంది, ఈ టైంలో టీ ఏంటి, మధ్యాహ్నం పూట మంచిగా అన్నం తిందాం అని ఏదో దానికి సంబంధించిన పరుగులు తీస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ ఫిల్టరేషన్ వస్తుందో, నాకు ఇది ఇష్టం లేదు, నాకు అది నచ్చుతుంది, నచ్చదు, అది అక్కడ ఉంది, ఇక్కడ ఉండదు అని ఎప్పుడైతే ఈ ఫిల్టరేషన్ వస్తుందో థాట్స్ పెరుగుతూ ఉంటాయి. ఎప్పుడు ఎలాంటి ఆలోచన వచ్చినా దాన్ని పట్టించుకోదు, లెట్ ఇట్ గో. మైండ్ గుండె కొట్టుకుంటుంది, గుండె పని. మైండ్కి సంబంధించిన ఆలోచనలు వస్తూ ఉంటాయి, అంటుకుంటే బాధపడతాం. అది సెపరేట్ అని తెలుసుకోవాలి. ఓకే, సో మైండ్ రిలేటెడ్ మాట్లాడుకుంటున్నాం కదా. ఇప్పుడు మైండ్ రిలేటెడ్ చాలా మందికి అనుకుంటారు, ఇప్పుడు వినంగానే నేను చేసేయాలి అని అనుకుంటారు, ఎందుకంటే అంత అద్భుతంగా ఉంటుంది కూడా చేస్తే. ఈ టెన్షన్స్ అన్నీ ఉండవు కాబట్టి మనకి.
కానీ చాలా మందికి ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే కంట్రోల్ చేయలేము ఆ మైండ్ని. ఎందుకంటే ఆల్రెడీ ఇన్ని ప్రీనోషన్స్ ఉన్నాయి కాబట్టి మనకి, మనం ఎంత మెడిటేషన్కి కూర్చున్నా కూడా అలా తిరిగిపోతుంటాయి అవి. సో వీటిని హౌ టు కంట్రోల్ ద మైండ్ అనేది ఏమన్నా మెడిటేషన్ ఉంటుందా దానికి సపరేట్గా? యా యా సో ఇప్పుడు ఎవరైనా ఇలాంటి పిచ్చి పిచ్చి థాట్స్ వస్తున్నాయి, టూ మచ్ థాట్స్ వస్తున్నాయి, పదే పదే థాట్స్ వస్తున్నాయి, అలాంటి వాళ్ళు మెడిటేషన్ ట్రై చేయకూడదు. అలాంటి వాళ్ళు ట్రై చేస్తే థాట్స్ ఎక్కువ అయిపోతాయి, కళ్ళు మూసుకున్నానంటే అసలు కుదరట్లేదు అనిపిస్తుంది. ఓకే ఓకే, దీన్ని వీళ్ళు ఒక ఒక చిన్న సిస్టమ్ని ఏర్పరచుకుని, దానికోసం మనకు దేవుళ్ళు పెట్టారు. నీకు మెడిటేషన్లో చేయలేకపోతున్నాను, ఒక మంచి గణపతి విగ్రహం తీసుకుని నేను ఓన్లీ గణపతి విగ్రహం మీద కాసేపు ఫోకస్ పెడతాను. అరే భలే ఉంది వక్రతుండము, శూర్పకర్ణము, అరే భలే ఉంది, ఇవన్నీ భలే ఉన్నాయి, ఏకదంతమంట అని నీ ఫోకస్ అంతా ఒక దాని మీద పెడితే కొన్ని రోజులకి నీకు ఆ శ్రద్ధ ఏర్పడుతుంది. ఒకటేసారి మెడిటేషన్లో కూర్చుంటే థాట్స్ పరిగెడుతూ ఉంటాయి. ఒక్కటేసారి వద్దు, చిన్న చిన్నగా ఓం అని రాదు, పోనీ దేవుడిని నమ్మను బై, ఒక చుక్క పెట్టు. ఒక చుక్క పెట్టి నీ మైండ్ అంతా చుక్క మీద ఉండేటట్టు ఫస్ట్ 1 minute, 1.5 minute, 2 minutes, 5 minutes అలా స్లోగా పెంచాలి. ఒక్కసారి అలా పెంచుకుంటూ వెళితే నా మైండ్కి నేను బానిస అవ్వనవసరం లేదు అని తెలుస్తుంది. నా మైండ్ నేను ఆపచ్చు అని తెలుస్తుంది. నా మైండ్ చెప్పే నాన్సెన్స్ అంతా నేను నమ్మనవసరం లేదు అని తెలుస్తుంది. నా మైండ్ ఇప్పుడు యూత్కున్న సమస్య కూడా, ఒక అమ్మాయి అనేసి ఇంకా వెంటబడుతూ ఉంటారు, లేకపోతే సిగరెట్ అంటే సిగరెట్ వెంటబడుతుంటారు, లేకపోతే మందు అంటే మందు వెంటబడుతుంటారు. కరెక్ట్గా 6 అవ్వగానే నాకు మందు 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 అని గుంజుతోందండి అని ఒక ఆయన చెప్పాడు నాకు. ఓకే, ఆ మందు అనే ఆలోచన వచ్చి నేను ఆలోచనకు రియాక్ట్ అయిపోవాలి. ఇప్పుడు నాకు ఆ మందు తాగేయాలి. అవసరం లేదు, నీ ఆలోచనలు చెప్పినవన్నీ నువ్వు చెయ్యనవసరం లేదు. ఎందుకంటే నువ్వు నీ ఆలోచన కాదు అని తెలుసుకున్నప్పుడు ఏది మన ఎఫెక్ట్ చేయదు, ఏది ఎఫెక్ట్ చేయదు. ఎవరో తిట్టారు నన్ను ఇంత మాట అన్నాడా వాడు అన్నాడు. వాడు తిట్టినది వర్డ్, ఆ వర్డ్ నీ మైండ్లో ఒక థాట్ లాగా మారి నిన్ను గుచ్చుతోంది, అది ఆపచ్చు. ఇది మెడిటేషన్లో ప్రాక్టీస్ చేయాలి. దిస్ ఈజ్ వాట్ యూ హ్యావ్ టు డూ, సో దట్ నీ మాటలకి నీ ఆలోచనలకి బానిస కావు. సిచ్యువేషన్ని అంటే ఏదన్నా సిచ్యువేషన్ వచ్చినా కూడా మనకి దాన్ని అనలైజ్ చేసి ఎక్కడి నుంచి వచ్చిందని మూలాన్ని కనుక్కోవాలి, ముట్టుకోకుండా ఉండగలగాలి. ఓకే, ఇది నేను కాదు, జస్ట్ థాట్, దీన్ని ఐ కెన్ డిఫెండ్ ఇట్. ఓకే, సో మనం అనుకుంటున్నాం కదా, ఇప్పుడు స్టార్టింగ్ ప్రాబ్లం వస్తుంది, మైండ్ని కంట్రోల్ చేయలేరు, సో ఒక డాట్ పెట్టుకొని దేవుడు విగ్రహం పెట్టుకున్నాం. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థితి ఉంటుంది, అంటే ఒక్కొక్కరికి నెలలో కుదరొచ్చు, 2 నెలల్లో. సో ఇవి కాన్స్టెంట్ గా ఎంతసేపు చేయాలి మినిమం మెడిటేషన్ అనేది? సో ఇప్పుడు ఒకవేళ కనుక ఇది రియాలిటీ అని నమ్మితే మెడిటేషన్ ఎంతసేపు చేయాలి అని దానికి వస్తాం. సో ఒక్కొక్క బాడీ స్థితిని బట్టి ఏదైనా కానీ మనకు ఎక్స్పీరియన్స్ చేయాల్సింది శరీరముతో, సెన్స్ ఆర్గన్స్తోనే, అండ్ ఈ సెన్స్ ఆర్గన్స్ తీసుకున్న డేటా యొక్క మైండ్తోనే. ఇది తప్ప ఇంకొక సోర్స్ లేదు. నేను నుదురుతో వినలేను, నేను గడ్డంతో చూడలేను. ఇలాగా నీకు తెలియాల్సిందంతా సెన్స్ ఆర్గన్స్తోనే. సో ఫస్ట్ సెన్స్ ఆర్గన్ క్లెన్సింగ్ చేసి, దాని తర్వాత మన లోపల ఉండే కెమికల్ ఇంబ్యాలెన్స్ ఉన్నంతసేపు వాడికి మైండ్ కాన్సన్ట్రేషన్ కుదరదు. ఆ కెమికల్ బ్యాలెన్స్ తెచ్చుకుని రోజుకి 10-15 నిమిషాలు ఫస్ట్ ఆసనం కూర్చోగలగడం నేర్చుకోవాలి. ఏ పని చేయకపోయినా ఐఎమ్ సిట్ అనే ఆసనం కనుక మనం అలవాటు చేసుకుంటే, ఒక చోట కూర్చోవడం అలవాటు చేయాలి. ఒక మంచి కార్నర్ చూసుకుని నచ్చిన ప్లేస్, గాలి వచ్చి కొంచెం వెళ్తుండే చోట జస్ట్ కూర్చోవాలి, ఏమీ లేకుండా. అబ్జర్వ్ యువర్ థాట్స్ జస్ట్ బై సిట్టింగ్. ఆసనము నేర్చుకుంటే, తర్వాత యమనియమాలు తెలుసుకుంటే, అంటే మనకు వచ్చే అరిషడ్ వర్గాలు, కామక్రోధ లోభమోహ మదమాత్సర్యాలు ఇది తెలుసుకుంటే మెల్లగా దే విల్ గో ఇన్ టు దట్ బ్యూటిఫుల్ మోడ్. సో మినిమం 15 minutes స్టార్ట్ చేసి, అంటే మరీ స్టార్టింగ్ బేసిక్ ఉన్నారు తెలియట్లేదు అనుకుంటే, ఫస్ట్ 15 minutes నీకు ఏది ఎక్స్పీరియన్స్ చేయాలన్నా నీ శరీరంతోనే దీన్ని నీ కంట్రోల్లోకి తెచ్చుకోవాలి. ఇస్ అ ఫస్ట్ ఆస్పెక్ట్. ఇది గనక మనం ఫాలో అవ్వగలిగితే దెన్ 15 minutes, హాఫ్ అన్ అవర్, దెన్ ఇట్లా కూర్చుంటే 10 hours కూడా అలా ఉండిపోవచ్చు. 10 hours బ్రీతింగ్ మీదే. ఎస్, జస్ట్ అట్లా ఉండిపోతుంది. అండ్ యూ లవ్ ఇట్. ఎందుకంటే అంత ప్రపంచం ఇట్లా స్తంభించింది, నువ్వు ఎప్పుడు కదిలితే అప్పుడు కదులుతారా అని. దట్స్ అ బ్యూటిఫుల్ మెథడ్. అది ఓన్లీ బై ఎక్స్పీరియన్స్. నేను చెప్తున్నా, ఇదంతా ఆస్ట్రల్ ప్లేన్,
ఆర్ మెంటల్ ప్లేన్, అది అనుభవించిన వాడికి తెలుస్తుంది. నేను ఎంత చెప్పు, ఒక ప్లేస్ ఉంటుంది సార్, మేడం ఒక ప్లేస్ ఉంటుందండి, పా అక్కడ ఒక తెల్లని ఇట్లా పౌడర్లా ఉంటుంది, అది నోట్లో వేస్తే అబ్బా అంటే ఏంట్రా బాబు అంటే చేదుగా ఉంటుందా, మీకు తీపి అని తెలిస్తేనే కానీ ఆ ఫీలింగ్ తెలియదు, అర్థం కాదు. ఎగ్జాక్ట్లీ నేను చెప్పే ఫీలింగ్ అది మీరు ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేస్తే నిజంగా అంత బాగుంటుందా. నేను ఎట్లా నమ్మాలి ఇది బాగుంటుందని అంటే, నాకు తెలిసి ఒక ఈజీ మెథడ్ ఉంది. ఎవరైనా మనతో అబద్ధం చెప్పచ్చు, కానీ మన పూర్వీకులు ఋషులు మునులు అబద్ధం చెప్పరు. నా స్ట్రాంగ్ ఫీలింగ్ అది. ఎందుకంటే వాళ్ళు దేన్ని పేటెంట్ చేసుకుని అమ్ముకోవాలని ప్రయత్నం చేయలే. ఓకే, కానీ అది చాలా ఈజీగా మనము అర్థం చేసుకోవడానికి కొంచెం సమయం ఇస్తే బాగుంటుంది అని ఫీల్. సో మినిమం 15 minutes స్టార్ట్ చేసి ఇట్ కెన్ జస్ట్ గెట్ అబ్జార్బ్డ్, అట్లా పడిపోవచ్చు. సో ఇక్కడ మనము మైండ్ గురించి మాట్లాడుకున్నాం. సో ఈ మైండ్ కంట్రోల్ మెథడ్లో మీరు డాట్ మీద దృష్టి పెడితే మనకి అవుతుంది అనేసి. సో స్టూడెంట్స్కి మెయిన్గా స్టూడెంట్స్ ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే ఈ ప్రీనోషన్స్ వల్ల, మైండ్కున్న థాట్స్ ప్రీనోషన్స్ వల్ల అలా ఫీల్ అయిపోతామేమో, ఇలా జరుగుతుందేమో అంటే నెగిటివ్ థాట్స్ అనేది ఎక్కువ ఉంది. సో ఈ నెగిటివ్ థాట్స్ని పక్కన పెట్టి స్టూడెంట్స్ ఏకాగ్రతగా వాళ్ళు అనుకునే సాధించేటట్టు ఏదన్నా మెడిటేషన్ ఉంటుందా? డెఫినెట్లీ ఉంటుంది. సో ఎవరైనా బ్రెయిన్స్ కెపాసిటీ అర్థం చేసుకోవాలి. బ్రెయిన్ పనే నెగిటివ్ థాట్స్ తీసుకురావడం. ఒక జింక నీళ్లు తాగుతూ పులి వచ్చిన పీక గరుస్తుందేమో అని చూస్తూ చూస్తూ తాగుతుంది. దట్ ఈస్ నార్మల్ బ్రెయిన్ యొక్క టెండెన్సీ, ప్రిమిటివ్ బ్రెయిన్ అంటారు. అది దాన్ని చేసే పని చుట్టూ థ్రెట్ ఏమైనా ఉందా, చుట్టూ భయం ఏమైనా ఉందా, చుట్టూ ఏం జరిగిపోతుంది అని చూపించడమే దాని పని. సో అమ్మ నేను ఫెయిల్ అయిపోతాను, అవునరా ఫెయిల్ అవుతావు, చదవాలి. నువ్వు ఇంకా త్రీ డేసే ఉంది చదవకపోతే ఎలా అని నీకు భయం చూపిస్తుంది బ్రెయిన్ పని. దాన్ని నెగిటివ్గా తీసుకుని ఫెయిల్ అయిపోతానేమో అంటే ఫెయిల్ అవుతాను. బ్రెయిన్ యొక్క హెల్ప్ నేను అర్థం చేసుకోగలిగితే అది బాదర్ చేయవు. ఇది ఫస్ట్ థింగ్. ఆటోమేటిక్ నెగిటివ్ థాట్స్, యాంట్స్ అంటారు. ఆ యాంట్స్ వస్తూ ఉంటాయి, వాటిని చంపుతున్న కొద్దీ ఇంకా వస్తుంటాయి యాంట్స్. సో ఆ ఆటోమేటిక్ నెగిటివ్ థాట్స్ని పక్కన జరపాలి. నెంబర్ 1. వాటికి నేను ఫెయిల్ అవుతానేమో అంటే ఏం చెయ్యొచ్చు, దానికి చదువుకోవచ్చు. ఇది ఓన్లీ ఎగ్జామ్ ముందు రోజు అలవాటు కాదు. అట్లీస్ట్ ఒక 6 months బిఫోర్ మనం వీ షుడ్ డూ దట్. ఆ ప్రాక్టీస్ చేయాలి. ఓకే, దట్ నా మైండ్ ఇలాంటి టైంలో ఇలా చేస్తుంది కాబట్టి నేను దానికి తగ్గ ఆన్సర్స్ రెడీగా పెట్టుకుంటాను. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్, వెరీ బేసిక్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎవరైనా ఇట్లా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు, థాట్స్ రావట్లేదు అంటే there's a very good method called ప్రాణాయామ. ఈ ప్రాణాయామంలో ఎవరైనా చెయ్యాలి అనుకుంటే ఈ మైండ్ రప్చర్ని ఆపడానికి ముక్కు ద్వారా గాలి తీసుకుని నోటి ద్వారా వదలగలిగితే ఇలా 30 times మైండ్ ఆగుతుంది. మళ్ళీ స్లోగా డ్రిఫ్ట్ అయ్యి మళ్ళీ ఆలోచనలోకి వెళ్ళిపోతాం. అలా వెళ్లకుండా ఆ డ్రిఫ్ట్ ఆగినప్పుడు అక్కడ మనము యూ కెన్ స్టార్ట్ ప్రాక్టీసింగ్. ఆ మజిల్ని ప్రాక్టీస్ చేయడం రావాలి. మైండ్ ఈజ్ అ మజిల్ లాగా చూసి దాన్ని రోజు జిమ్కి వెళ్తే మజిల్స్ ఎలా పెరుగుతాయో మైండ్ను అలా హోల్డ్ చేయడం నేర్చుకోవాలి. ఎప్పుడైతే అలా హోల్డ్ చేయడం నేర్చుకుంటామో డీవియేషన్స్ తగ్గుతూ ఉంటాయి. తగ్గినప్పుడు ఆటోమేటిక్గా చదివింది కాదండి, మనం ఏం చేసినా అన్ని గుర్తుంటాయి. పిల్లలు ఎవరైతే చదివింది గుర్తుండదు అంటున్నారో, కాదు, నువ్వు ఈ క్షణం ఇప్పుడుంటే నాకు ఈ చుట్టుపక్కల అంతా నా మైండ్ చూస్తోంది. మొత్తం అక్కడున్న ప్లగ్లు, స్విచ్లు, లైట్లు అన్నీ రికార్డ్ అవుతున్నాయి. మైండ్ రికార్డ్ అవ్వట్లేదు, గుర్తుండే ఛాన్సే లేదు. బికాస్ మైండ్ ఒక క్షణములో నీ ఐస్ 100 million లైట్స్ని ప్రాసెస్ చేస్తుంది ఒక్క క్షణములో. ఓకే, సో ఏది గుర్తుండని ఛాన్స్ లేదు. నీ మైండ్ గొడవ చేస్తూ ఉంటుంది కాబట్టి నీకు గుర్తున్న విషయం తెలియట్లేదు. ఒక్కసారి జరిపితే జస్ట్ ఇలా పేపర్ చూడగానే ఎక్కేస్తాం. సో ఇది ప్రాక్టీస్ చేసుకోగలిగితే హార్డ్లీ 3 months 6 months అంటుకుపోతారు. ఇట్లా చాలా బాగుంటుంది. దట్ స్పేస్ ఇస్ సో నైస్. అందరూ ల్యాండ్లలో ఇన్వెస్ట్ చేస్తారు, లేకపోతే ఇంకోదైనా. యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఇన్ దిస్. ప్రశాంతంగా, డబ్బు కాకుండా నీ సమయాన్ని దీనిలో ఇన్వెస్ట్ చేయాలి. ఏది చేసినా సరే చాలా చాలా అద్భుతమైన థింగ్. దీనికి నీ బాడీ సహకరించాలి. బాడీ సహకరించాలంటే హెల్త్ బాగుండాలి.
హెల్త్ బాగుండాలంటే నువ్వు ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి. ఫిజికల్ ఫిట్నెస్తో పాటు మెంటల్ ఫిట్నెస్కి ఇది ట్రై చేయాలి. దట్ నీ ఆలోచన నుంచి నేను వెనక్కి తీసుకొస్తా, ఊపిరిని వాడుకుంటా. ఎప్పుడైనా పిచ్చి పిచ్చి థాట్స్ డిస్టర్బ్ అవుతున్నాం, బ్రీత్ చేయండి 30 times into 4 sets, 30 30 30 30 4 times చేసాం. మైండ్ ఒక చోట ఆగుతుంది, చదువుకోండి. దట్ వే ఇట్ ఈస్ ఈజియర్. ఏ ఆలోచన వచ్చినా, నేను ఓన్లీ చదువు విషయం కూడా చెప్పట్లేదు, బిజినెస్లో ఐడియాలు రావట్లేదు, లేకపోతే ఒక అమ్మాయి వెంటబడుతున్నా అమ్మాయి ఒప్పుకోవట్లేదు, వాళ్ళ ఇంట్లో గొడవలు అవుతున్నాయి, ఎట్లాంటి ప్రాబ్లం అయినా కానీ దిస్ ఇస్ సర్వరోగ నివారిణి, వాడుకోవాలి. చాలా చాలా ముఖ్యం. సో మనము మనలో ఉన్న నెగిటివ్ థాట్స్ గురించి చెప్పారు. ఇప్పుడు నెగిటివ్ థాట్స్ ఎలా పక్కన పెట్టచ్చండి? మన చుట్టూ కూడా నెగిటివ్ పీపుల్ ఉంటారు, వాళ్ళని ఎట్లా అవాయిడ్ చేయాలి? చాలా 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 ఇంపార్టెంట్. చుట్టూ నెగిటివ్ పీపుల్ ఉంటే ప్రాబ్లమే లేదు, ఆ నెగిటివ్ పీపుల్ తలకెక్కితేనే ప్రాబ్లం. ఓకే, అంటే రకరకాల పీపుల్, రకరకాల మనుషులు ఉంటారు. ఎప్పుడైతే వాళ్ళని మారుద్దాం అనుకుంటారు, ఈ పాయింట్ మళ్ళీ మళ్ళీ మరీ వినాలి. ఎప్పుడైతే నా ఆనందాన్ని తీసుకెళ్ళి పక్కనోడు బాగుంటే నేను ఆనందంగా ఉంటాను అని పెట్టేశామో అయిపోయింది. నా పిల్లలు సెటిల్ అయిపోతే అండి అన్నాడు, అంతే. వాడి లైఫ్ అంతా వాడి పిల్లలు సెటిల్మెంట్ కోసం, పిల్లలు సెటిల్ అయ్యాక ఆనందపడతాను అనే దాంట్లో ఫిక్స్ అయ్యాడు. సో నేను ఇప్పుడు అంతా ఆనందంగా ఉండను, పిల్లలు సెటిల్ అయ్యాక ఆనందపడతాను అన్నాడు. సో లైఫ్ అంతా మిజరబులే. వాళ్ళు సెటిల్ అవుతారో లేదో ఎవ్వడు రాసివ్వలేడు కదా. సో ఎవరెవరు బాగుంటే నేను ఆనందపడతాను అంటున్నారో, నేను హ్యాపీగా ఉంటాను అంటున్నారో, నెగిటివ్ పీపుల్ అంతా మారిపోతే నేను బాగుంటాను అంటున్నారో, సఫర్ అవుతాం. సో నెగిటివ్ పీపుల్ మార్చడం మనతో కాదు పని, ఎందుకంటే చుట్టూ ఉంటుంది, ప్రపంచంలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. కానీ నలుగురు 4 మాటలు నెగిటివ్ గా అన్నప్పుడు ఆ సర్కమ్స్టాన్సెస్ లో మనకు కూడా నెగిటివ్ ఫీలింగ్స్ స్టార్ట్ అవుతాయి. సో అలాంటి సిచ్యువేషన్స్ ఎలా అవాయిడ్ చేయొచ్చు మనం అనేది ఫస్ట్ అదే అంటున్నాను నేను. స్టార్ట్ అవ్వాల్సిన పని లేదు. నెగిటివ్ పీపుల్ నెగిటివ్ మాటలు అంటుంటే మనలో నెగిటివిటీ స్టార్ట్ అవ్వాల్సిన పని లేదు. ఒక మంచి గంధపు చెట్టు ఉంది, దానికి ఒక పాము వెళ్ళి విషం అంతా కొడుతోంది, విషం అయినా గంధపు చెట్టుకి విషం ఎక్కాల్సిన పని లేదు. ఓకే, అందులోంచి ఇంకా పరిమళమే వస్తుంది. మనం ఎప్పుడైతే ఆ నెగిటివిటీని అంతా నల్లిఫై చేయాలి, అయ్యో నా గురించి ఎందుకు నెగిటివ్ మాట్లాడుకుంటున్నారండి అని వస్తారు మా దగ్గరికి. నేను ఎంత కష్టపడి చేస్తున్నాను, నా అక్క నన్ను అర్థం చేసుకోదు. నువ్వు ఎప్పుడైతే ఇతరులు అర్థం చేసుకుని వాళ్ళు నీ మంచితనాన్ని గుర్తించేయాలనుకుంటున్నావో అప్పుడు నీకు నిరంతరం సఫరింగ్ ఉంటుంది. నువ్వు పరిమళిస్తూ ఉంటే నీ ఓన్గా, పువ్వులు ఇష్టపడ్డవాడు వచ్చి ఆ స్మెల్ చూస్తాడు, లేకపోతే వెళ్ళిపోతాడు, పాము చూడదు. ఎవరికి ఏది కావాలో తీసుకుంటారు. ఎంత కష్టపడి చెప్పినా ఈ విషయం అర్థం చేసుకోవడం మాత్రమే ఆన్సర్. సో నెగిటివ్ పీపుల్ మారాలి అనుకోవడం, మా ఆయన తాగొస్తాడండి, నువ్వు నీ లైఫ్ గురించి ఏం చేస్తున్నావు? అక్కడ వచ్చినప్పుడే 4 ఆప్షన్లు వస్తాయి, సామ దాన భేద దండోపాయాలు. నీకు అది ప్రాబ్లం అవుతుందా, ఫేస్ చేయాలి. ఫేస్ చేసి అది నీ మైండ్లోకి ఎక్కించుకుని నువ్వు బాధపడకూడదు. ఏంటి ఆప్షన్స్? నేను ఐ విల్ టెల్ దెమ్, నా గురించి నెగిటివ్ మాట్లాడద్దు. ఓకే, 1. లేదా వాళ్ళతో ఫైట్ చేస్తాం, మనకు లీగల్ రైట్స్ ఉన్నాయి, వీల్ ఫైట్. ఓకే, ఇవన్నీ తల మీద ఎక్కించుకుని అయ్యో నేను మంచిదాన్ని, నన్ను ఎందుకు ఇలా చేస్తున్నాడు అన్న రోజులు ఇబ్బంది. దానికి ఆప్షన్స్ ఉంటాయి, కష్టం ఉంటుంది, ఆ కష్టానికి గల ఆప్షన్స్ ఉంటాయి. ఆప్షన్స్ తీసుకుని గో హెడ్. అక్కడ ఆప్షన్ దగ్గర ఉండిపోయావు అనుకోండి కన్ఫ్యూజన్. మా ఆయనని ఎలా అంటానండి అని ఆగేమంటే ఇరుక్కుపోయావు. నాకు వాడు నా ఆఫీస్లో కొలీగ్ ఉన్నాడు, ఎప్పుడు నా గురించి చెడ్డ చెప్తాడండి అని నువ్వు వెళ్ళి మాట్లాడు మరి అంటే, నాకంటే హయ్యర్ పొజిషన్లో ఉన్నాడు, నన్ను తీసేస్తారేమో, ఇన్ని అడ్డొస్తాయి. నువ్వు చెయ్యాల్సిన ధైర్యం లేనప్పుడు ఆలోచించాల్సిన హక్కు కూడా లేదు. సమస్యని సాల్వ్ చేసుకోవడానికి సమస్య మన దగ్గరకు వస్తుంది. ఆ సాల్వ్ చేసే ప్రక్రియని మర్చిపోయి వాళ్ళు మారిపోతే బాగుండు, ఇందులో ఉండిపోతారు. ఒక ఆవిడ వాళ్ళ ఆయన ఫుల్ తాగుబోతూ ఆయన ఎప్పుడు మారుతాడండి అని స్వామీజీలు వెనకాల తిరుగుతుంది. నేను మారడు, నువ్వు తీసుకెళ్ళు, ఒక రీహాబిలిటేషన్ సెంటర్ తీసుకెళ్ళి రాడండి, తీసుకెళ్ళు, నీ కష్టం అదే అని తీసుకుపోవడమే కష్టం. అక్కడికి వెళ్ళు, మెడిసిన్లు ఇప్పించు, ఫుడ్ పెట్టకు, కొన్ని రోజులు మార్చు, కొంత ఆ పనిష్మెంట్ ఇవ్వు, దాని ఆటోమేటిక్గా సెట్ అవుతుంది లైఫ్. వినడండి, మారడండి.
మార్చచ్చు, మారడు అనే ఛాన్స్ లేదు. ఆ ప్రయత్నంలో లోపం ఉండకూడదు. దట్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఏ సమస్య అయినా రావచ్చు, ఆ సమస్య నీ తలకెక్కి నీకు బరువు అవ్వకూడదు. ప్రాబ్లం వస్తుంది, ప్రాబ్లం దగ్గర బాధ. ఒక స్పీడ్ బ్రేకర్ వచ్చింది, స్పీడ్ బ్రేకర్ దగ్గర బండి ఆపుకుని కూర్చుని ఏడవం, అయ్యో నా లైఫ్లో స్పీడ్ బ్రేకర్ వచ్చింది అని. దాటేస్తాం, వెళ్ళిపోతాం, కుదుపు వస్తుంది, ఎగురుతాం, వెళ్ళిపోతాం. అదే లైఫ్లో నీ మైండ్లో కూడా ఫాలో అవ్వాలి. ఇదో కష్టం నా లైఫ్లో, నేను చాలా మంచి మొగుడు వస్తాడు అనుకున్నాను, రాలేదు. ఐ విల్ ఫేస్ ఇట్, నేను ఐ విల్ డీల్ ఇట్, నేను అంత ఈజీగా దొరకను అని వెళ్ళాలి. ఇది మనకి తరతరాలుగా చెప్తూ వచ్చారు. శ్రీరామచంద్రమూర్తి దగ్గర నుంచి మొదలు పెట్టుకుని శ్రీకృష్ణుడి దగ్గర నుంచి అందరూ ఇది ఫేస్ చేసిన వాళ్ళే. కష్టం పోదు, కష్టాన్ని నువ్వు తలకెక్కించుకునే బాధ పెట్టుకోద్దు. మంచి కూర్చొని ఫ్లూట్ వాయించుకున్నాడు మహానుభావుడు. అలాగా మొత్తం కష్టాలు ఉంటాయి భయ్, చుట్టూ అంతా ఎవరిని మార్చలేము, ఎందుకంటే నీ లెవెల్ ఆఫ్ అవేర్నెస్లో వాళ్ళు లేరు. సో కష్టాన్ని ఈజీగా దాటచ్చు వెన్ యూ సే నేను ఐ విల్ క్రాస్ ఇట్ వితౌట్ బాదరింగ్. ఇక్కడ ఎక్కించుకున్నామంటే బర్బర్. చాలా ఇంపార్టెంట్. ఇంకోటి మనం మెడిటేషన్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా, ఎంతసేపు చేయొచ్చు అనేది, ఏ టైంలో చేయొచ్చు అనేది కూడా ఇంపార్టెంట్ ఉంటుందా? అంటే దానికి ఏమన్నా ముహూర్తాలు ఉంటాయి? సో మంచి ముహూర్తం జనరలీ ఉంటాయి, అంటే మంచి జరగాలి అనుకుంటే, బికాస్ వీఆర్ ఆల్వేస్ ఎఫెక్టెడ్ బై అవర్ ఆది భౌతిక విషయాలు. అంటే మనము కాకుండా మన సృష్టి కదులుతోంది, భూమి కదులుతోంది, ఇట్ ఈస్ ఎవర్ ఎక్స్పాండింగ్. ఇప్పుడు బాగా రీసెర్చ్ లో తేలింది, ఎప్పుడో పగిలిన నక్షత్రాల ముక్కలు మన లోపల ఉంటాయంట. ఓకే, ఎన్నో వేల కోట్ల సంవత్సరాల క్రితము ఒక నక్షత్రం పగిలినప్పుడు వాటిలోంచి వచ్చిన కణాలు ఇప్పటికీ మన లోపల బ్రతికే ఉంటాయి అంటారు. సో అలాగా సంహౌ అంటే వాటి మీద రీసెర్చ్ జరుగుతూ వస్తుంది. నేనంటాను అంత ర్యాండమ్ గా కూడా ఆలోచించద్దు. ఇప్పుడున్న సమయంలో మన చుట్టూ ఎఫెక్ట్ అవుతుంది. ఒక రోజు ట్రై చేసి చూడాలి. పొద్దున్న లేస్తే ఒక టైప్ ఆఫ్ ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది. నైట్ ఒక్కొక్క రోజు తెలియకుండానే మంచి ఊపులో ఉంటాం, అసలు నిద్ర పట్టదు. ఓకే, అలాగా నీ బాడీ సమ్వేర్ క్లైమాటిక్ చేంజెస్ కి మారుతోంది. తెలియకుండానే చలి సీజన్ రాగానే మనకి తెలియకుండానే స్కిన్ పగలడం కానీ, లేకపోతే సైనస్ రావడము, కోల్డ్ రావడం, అంటే నువ్వు చెప్పకుండానే లోపల ఏదో జరుగుతోంది. సో సమయానుకూలంగా క్లైమాటిక్ చేంజెస్ కి మన బాడీ రియాక్ట్ అవుతుంది అని తెలిసినప్పుడు ఒక సమయంలో దాని ఎనర్జీస్ హై ఉంటాయి అన్నది మన వాళ్ళు ఆలోచించుకున్నది. దాన్నే బ్రహ్మ ముహూర్తం అంటుంటాం. ఎర్లీ మార్నింగ్ టైంలో, ఆ ఎర్లీ మార్నింగ్ టైంలో నీకున్న ఆలోచనలు ఫ్రెష్ గా ఉంటాయి. అలాంటి ఆలోచనలు బ్రహ్మీ ముహూర్తం, బ్రహ్మ ముహూర్తం అని ఎందుకంటారంటే యూ కెన్ క్రియేట్ సంథింగ్. సో ఆలోచనలు ఒక కరెక్ట్ డైరెక్షన్ లో పెడితే నీకు క్రియేషన్ కి ఈజీగా ఉంటుంది. ఏం క్రియేట్ చేయగలం మనం? మనకి బల్బు గురించి బాగా రీసెర్చ్ తెలుసు అనుకోండి, బల్బు తయారు చేయగలం. మనకున్న ఇప్పుడు సమస్యలు ఏం తెలుసు మనకి? మా అమ్మాయి మంచిగా సెటిల్ అయితే బాగుండు, నా కొడుకు బాగుంటే బాగుండు, నాకు మంచి మార్కులు వస్తే బాగుండు. అవి నువ్వు మార్నింగ్ క్రియేట్ చేసుకోవచ్చు. అవి ఎర్లీ మార్నింగ్ 3:45, 3:30కి లేచినప్పుడు జస్ట్ ఒక 10 minutes నాకు ఈ కెరియర్లో సెటిల్ అవ్వాలంది ఆర్ ఒక మంచి పాజిటివ్ థాట్తో కనుక రెయిన్ఫోర్స్ చేస్తే అవి లైఫ్లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అని అంటారు. అందుకోసం బ్రహ్మీ ముహూర్తం, ఒక ముహూర్తంలో మెడిటేషన్ చేయడం మన థాట్స్ని కంట్రోల్లోకి తెచ్చుకోవడం ఈజీ అవుతుంది అని చెప్తారు. సో మనకి లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేసినా, లేకపోతే మనకి ఒక మెడిటేటివ్ స్థితిలో ఒక అవేర్నెస్కి దగ్గరగా వెళ్ళాలన్నా ఆ టైం ముహూర్తం అంటే బ్రహ్మ ముహూర్తం అని నా ఫీలింగ్. ఆ టైంలో ఈజీగా ఉంటుంది. ర్యాండమ్లీ ఎనీ డే చేయొచ్చు, ఒక స్థితికి వచ్చాక ఎనీ డే చేయొచ్చు, బట్ టు బిగిన్ విత్ అదైతే బెటర్. ఎర్లీ మార్నింగ్ డిస్టర్బెన్సెస్ కూడా తక్కువ ఉంటాయి, మనకు తెలియకుండానే ఒక టైప్ ఆఫ్ హెల్దీ ఎన్వైరన్మెంట్ ఉంటుంది, అండ్ మనసు కూడా చాలా ప్రశాంతంగా నిర్మలంగా ఉంటుంది. సో ఆ టైంలో తొందరగా మెడిటేషన్ కుదురుతుంది. మనం ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ ఇలాంటి చాలా విషయాలు మాట్లాడుకున్నాము. ఇంకోటి సార్, చాలా మందికి ఈ మైండ్ సెట్ వల్ల మనం ఏదన్నా సాధించవచ్చు, అది నెగిటివ్ కూడా మన బాడీ మీద ఎఫెక్ట్ చూపిస్తుందని అందరికీ తెలుసు. స్టిల్ చాలా మంది ఒక చిన్న జబ్బు వచ్చినా నాకేదో అయిపోయింది, ఇక్కడ పెయిన్ వచ్చేస్తుంది, అక్కడ పెయిన్ వచ్చేస్తుంది, దాని డబుల్ అంటే ఒక చిన్న సమస్యని భూతత్వంలో పెట్టి చూసుకుంటారు. అలాంటి వాళ్ళకి అంటే మనం కొన్ని జబ్బులు తెచ్చుకుంటున్నాం ఇక్కడ. సో ఈ జబ్బులు రాకుండా మన మైండ్ సెట్ ని ఎలా చేసుకోవాలి? చాలా ఇంపార్టెంట్. ఇది మనం క్రియేట్ చేసుకుంటాము.
చాలా సమస్యలు సఫరింగ్ ఈజ్ ఆప్షనల్ అంటారు. నొప్పి ఉండొచ్చు, బట్ సఫరింగ్ ఈజ్ ఆప్షనల్. కట్ అయింది, రక్తం కారుతుంది, అయ్యో నాకే కట్ అయిందండి, ఏంటో నా కర్మ, నాకు ఎప్పుడు ఇలాగే అవుతుందండి అంటున్నావు అంటే యూఆర్ సఫరింగ్ ద ప్రాబ్లం. ఓకే, సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. నువ్వు కట్ అయింది, అది మానుతుంది. ఏదైనా సమస్య వచ్చింది, అది వెళ్ళిపోతుంది. ఎవరైనా బ్రేకప్ చెప్పారు, అది వెళ్ళిపోతుంది. ఏమైనా కష్టాలు వచ్చే దాటిపోతాయి. నువ్వు వాటితో కూర్చుని ఏడవాల్సిన పని లేదు అన్నది ఇంపార్టెంట్. ఒకవేళ దాటలేని పరిస్థితిలో నువ్వు ఏడ్చినా వేస్ట్. సపోజ్ క్యాన్సర్ వచ్చింది, అది ఇంకా మానదండి, టర్మినల్ స్టేజ్ అన్నాడు, అక్కడ కూర్చుని ఏడ్చినా వేస్ట్. అయ్యో నాకు ఎందుకు వచ్చింది, మానుతుంది. ఒకవేళ అది ఏముంది, కొన్ని రోజులు మందులు వాడితే తగ్గుతుంది, దానికి ఏడ్చినా వేస్ట్. సో ఈ రెండు విషయాలు, సఫరింగ్ వల్ల మనం ఇంకా పెద్దది చేసుకుంటున్నాం సమస్య, కానీ దానివల్ల ఏ ఉపయోగము లేదు అని తెలుసుకోవాలి. లేకపోతే నీ నార్మల్గా మన మైండ్ అన్ని హీలింగ్ హార్మోన్స్ ప్రొడ్యూస్ చేసుకుంటుంది. మనకు ఒకవేళ గనక మంచి ఆలోచనలో, మంచి ఫీలింగ్లో, హ్యాపీ ఫీలింగ్లో ఉంటే తెలియకుండానే మన బాడీలో చాలా రకాల కెమికల్స్ ప్రొడ్యూస్ అయ్యి అన్నిటినీ హీల్ చేసుకుంటుంది. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే యూ సిట్ దేర్ అండ్ సఫర్, ఆ హీలింగ్ని మనం ఆపినట్టు అవుతుంది. ఏ హెల్త్ ప్రాబ్లం వచ్చినా సరే రెండు ఇంపార్టెంట్ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ప్రో హీలింగ్, యాంటీ హీలింగ్ ఉంటాయి రెండు. అంటే నాకు దెబ్బ తగిలింది, దాన్ని నేను రోజు కొట్టాను అనుకోండి, అది యాంటీ హీలింగ్, హీల్ అవుతున్న దాన్ని మళ్ళీ రప్చర్ చేస్తున్నట్టు. ప్రో హీలింగ్, కట్టి ఓ పక్కన ఉంచితే అదే హీల్ అవుతుంది కదా. అలాగే మన మైండ్లో ఏదైనా బాధ కానీ కష్టం కానీ వస్తే రోజు దాని గురించి ఆలోచించి 10 మందికి చెప్పుకుని నాకింత కష్టమో నాకింత కష్టం అంటే దాన్ని మళ్ళీ మళ్ళీ రప్చర్ చేస్తున్నట్టు. అది ఏం అనుకోకుండా వదిలేస్తే స్లోగా అదే మానిపోయి వేరే దానిలోకి వెళ్ళిపోతుంది. సో ఇది రియాలిటీ. దీన్ని మనం అర్థం చేసుకుంటే నేను నా హెల్త్ ప్రాబ్లంకి నేను ప్రో చేస్తున్నానా యాంటీ చేస్తున్నానా, చాలా చాలా ఇంపార్టెంట్. నాకు స్టమక్ అల్సర్ ఉంది, కానీ నేను సిగరెట్ మానలేకపోతున్నాను, మసాలా ఫుడ్ తినకుండా ఉండలేకపోతున్నాను అన్నాను అనుకో, యు ఆర్ యాడింగ్ యాంటీ హీలింగ్ ఫ్యాక్టర్స్. యాంటీ హీలింగ్ ఇస్తున్నావు కాబట్టి నీకు అది మానదు. ఇది మానకుండా ఉంటే బాడీలో దెర్ ఇస్ అ కెపాసిటీ కాల్డ్ కాంపెన్సేషన్. ఇక్కడ తప్పించడానికి ఇంకో ఎక్కడో చోట చేస్తుంది, దాన్ని తప్పించడానికి ఇంకో చోట ఎక్కడో ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. లైక్ సిమిలర్లీ మన బాడీ కాంపెన్సేట్ చేస్తూ అన్ని సిస్టమ్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఓకే, తట్టుకుంటుంది. కొంతమంది ఎప్పటి నుంచో ఉంది సార్, నేను ఎప్పుడు డాక్టర్ దగ్గరకు ఒక్కసారి కూడా పోలే, ఏం కాలేదు అన్నట్టుగా అంటారు, కానీ ఒకటేసారి బయటపడుతుంది. ఎందుకు బాడీకి తట్టుకునే కెపాసిటీ ఉంటుంది, చాలా 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 కష్టపడి తట్టుకుంటుంది. ఆ కాంపెన్సేషన్ వల్ల మొత్తం బాడీ ప్రాబ్లం అవుతుంది. ఈ ప్రాబ్లం పాడు కావడానికి మన మైండ్ కావాల్సిన నెగిటివ్ హార్మోన్స్ అన్ని ఇస్తుంటుంది, నెగిటివ్ ఎనర్జీ అంతా ఇస్తుంటుంది. సో అలా ఇవ్వకుండా ఉండాలంటే ప్రాబ్లం దగ్గర కూర్చుని బాధపడద్దు. ఇదో ప్రాబ్లం, దీనికి సొల్యూషన్ ఉందా లేదా, ఉంటే ఏమేం చెయ్యాలి, లేకపోతే అక్కడతో ఎండ్. ఓకే, ఇది గనక ఒక్కసారి క్లారిటీగా వస్తే, ఇంతే సింపుల్ లైఫ్, ఇంతే నేను చెప్పినంతే సింపుల్, బ్యూటిఫుల్గా ఉంటుంది. అది తెలుసుకోలేక సఫర్ అవుతారు చాలా మంది. నేను బాధపడినంత మాత్రాన మానుతుందా అనే ఒకే ఒక ప్రశ్న మనం వేసుకోవాలి. నేను ఇక్కడ బాధపడడం వల్ల అది హీల్ అవుతుందా, am I adding pro or anti, దానికి అనుకూలంగా ఉన్నానా ప్రతికూలంగా ఉన్నానా అని ఆలోచించుకుంటే లైఫ్ విల్ బి ఈజీ. ఇది తెలుసుకోరు చాలా మంది. ఇంకోటి సార్, మెడిటేషన్ త్రూ మనం ఏమన్నా సైట్ తగ్గించుకునేది ఉంటుందా? ఇది ఎక్కడో రాంగ్ గా కన్వే అయిందండి. నేను చెప్పిన దాంట్లో కూడా ఎక్కడో రాంగ్ గా కన్వే అయింది. సైట్ తగ్గించుకోలేము, అట్లీస్ట్ మెడిటేషన్ ద్వారా మనం ఐస్ కానీ మన ఇంటర్నల్ స్ట్రెంగ్త్ కానీ ఈ స్ట్రెంగ్త్ పెరిగే ఛాన్స్ ఉంటుంది అంటున్నాను. ఎందుకంటే వీఆర్ అలైనింగ్ అవర్ బాడీ ఇంటూ పర్టికులర్ సిస్టమ్ కాబట్టి మంచి కెమికల్స్ ప్రొడ్యూస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మన బాడీ సిస్టమ్ ఒక రెగ్యులర్ మెకానిజంలోకి వెళ్తుంది కాబట్టి మెడిటేషన్ హెల్ప్ చేస్తుంది. మెడిటేషన్ వల్ల సైట్ తగ్గకపోవచ్చు, ఎందుకంటే ఆ నరాల డెఫిసిట్ కావచ్చు, ఒకసారి డ్యామేజ్ అయిపోయిన నర్వ్ మళ్ళీ రీగ్రో కాదు. అందుకని ఒకసారి ఏదైనా లెన్స్ డిస్టర్బెన్స్ అయినా, లేకపోతే కళ్ళ లోపల ఉండే ఆ రిసెప్టార్స్ ఏమైనా దెబ్బతిన్నా, లిక్విడ్ వచ్చేసినా, లేకపోతే ఒక పొరలాగా ఏర్పడిపోయినా, ఇవి వెనక్కి వెళ్ళవు బై మెడిటేషన్. బట్ మీరు గనక కరెక్ట్గా అప్పటి నుంచి కేర్ తీసుకోగలిగితే ఇక పెరగకుండా ఉండే ఛాన్స్ ఉంటుంది. సమ్వేర్ ఆ కన్ఫ్యూజన్ ఉంది. నేను చెప్పిన వీడియోలోనే ఎప్పుడో ఐ థింక్ 5 నుంచి 3 అనేదో అన్నాను, దానిలోనే కన్ఫ్యూజ్ అయ్యారు, కానీ అలా ఉండదు. దాని నుంచి ఇంకా సివియర్ కాకుండా మనం ప్రొటెక్షన్ తీసుకోవచ్చు. దట్ ఈస్ యూస్ఫుల్.
సో ఒకవేళ అలా చేసుకోవాలి అనుకుంటే ఆల్వేస్ కళ్ళ చుట్టూ మనకి ఎనర్జీ జోన్ అంటారు. నార్మల్గా స్పిరిచువల్గా మాట్లాడుకుంటే కళ్ళ బ్యాక్ సైడ్ ఆఫ్ యువర్ ఐ ఈజ్ అన్ ఎనర్జీ జోన్. అంటే ఒకవేళ మనం గుడ్డు వెనక్కి వెళుతూ ఉండి అబ్జర్వ్ చేస్తే ఆ వెనక్క సైడ్ దెర్ ఇస్ అన్ ఎనర్జీ జోన్ అంటారు. ఆ ఎనర్జీ జోన్స్ బై మూవింగ్ ద మజిల్స్ యూ కెన్ యాక్టివేట్. అలా యాక్టివేట్ చేసినప్పుడు ఐస్ హెల్త్ బాగుంటాయి. ఓకే, నార్మల్ గా మనం స్క్రీన్స్ అవి చూసినప్పుడు ఒక చోట స్టక్ అయిపోయి ఉంటాం. ఓకే, అలా కాకుండా మనం ఒకవేళ కనుక ఎక్సర్సైజ్ చేయగలిగితే బ్లడ్ సప్లై అంతా బాగుంటుంది. సో అండ్ ఐస్ కున్న సింపుల్ ఎక్సర్సైజ్ గేజ్ ఇన్ ఆల్ 9 sides, 9 directions లో 9 దిక్కులకి కళ్ళని చూడగలగడం. అంటే కార్నర్స్, అప్, రైట్, డౌన్, ఇట్లా అన్ని 9 directions లో కళ్ళని గనక రోజు అట్లీస్ట్ ఒక 6 minutes తిప్పగలిగితే యూ విల్ హ్యావ్ మచ్ మోర్ ఎనర్జీ అండ్ హీలింగ్ తొందరగా అవుతుంది. ఒకవేళ ప్రాబ్లం ఉంటే బ్లడ్ సప్లై మంచిగా అవుతుంది, ఐస్ హెల్త్ బాగుంటాయి అండ్ మనకు చూసి స్క్రీన్స్ మీద ఉన్న స్ట్రెయిన్ తగ్గుతుంది. వెరీ ఇంపార్టెంట్. సో ఐ హెల్త్ గురించి అన్నాం కదా, మెడిటేషన్ కి మెయిన్ గా మనకి హెల్తీ లైఫ్ స్టైల్ తో పాటు హెల్తీ ఫుడ్ ఇంపార్టెంట్. సో ఎలాంటి ఫుడ్ తీసుకోవచ్చు మెడిటేషన్? చాలా ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. ఫుడ్ మనకి మన మనస్సుని మొత్తం, మన హెల్త్ ని మొత్తం డిక్టేట్ చేసేది ఫుడ్. మెడిటేషన్ కి పర్టికులర్ గా ఫుడ్ ఇంపార్టెంట్ అండ్ ఈజీ మెథడ్. ఇక్కడ ఇలా స్టార్ట్ చేయగానే వెజ్ గొప్పదా నాన్ వెజ్ గొప్పదా ఇలా మన కన్ఫ్యూజ్ చేస్తున్నారు. నేను ఈజీ మెథడ్ చెప్తా. ఏది తిన్నా సరే 2 or 3 hours లో డైజెస్ట్ అయిపోయేలా ఉండాలి. లైట్ ఫుడ్. మనం ఒక తినగానే తేన్పులు వచ్చేసి కడుపంతా హెవీ అయిపోయి నిద్రగా వస్తుందంటే దట్ ఈస్ రాంగ్ ఫుడ్ ఫర్ యువర్ బాడీ. ఓకే, అండ్ ఎప్పుడు తిన్నా ఇంకా ఒక పిడికెలు తినగలము అన్నప్పుడు ఆపేయాలి. ఓకే, అండ్ ఎంత కుదిరితే అంత ఫ్రెష్, న్యాచురల్ గా ఉండేవి, ఫ్రెష్ ఉండేవి తీసుకోవడం బెటర్. బికాస్ మనము వండుకుని మసాలాలు వేసి ఆయిల్ వేస్తే దాంట్లో ఉన్న అంత హెల్త్, విటమిన్స్, మినరల్స్ అన్ని పోయాయి. బాగా ఫ్రై చేసి ఇంకేం ఉండవు, దాంట్లో ఏం మిగలవు. సో అట్లాగా హెల్దీ ఫుడ్ తీసుకోవడం ఒక ఈజీ ఆప్షన్. వీటన్నిటితో పాటు ఒకవేళ నువ్వు ఏ ఫుడ్ తిన్నా సరే కదలనంతసేపు హెల్త్ రాదు. గివ్ మూమెంట్. ఆల్ యువర్ జాయింట్ మజిల్స్ మూవ్ అవ్వాల్సిందే. ఎవరైనా సరే, యూత్ ఎవరు చూస్తున్నా సరే, 6 pack ఉన్నా లేకపోయినా నీ బాడీలో ప్రతి జాయింట్ మూవ్ అవ్వాలి. ప్రతి జాయింట్ మూవ్ అవ్వగలగాలి. ఏ జాయింట్ అన్నా తీసుకోండి, ఫ్రీగా ఫ్లెక్సిబుల్ గా మూవ్ అయిన రోజున నీకు ఎనర్జీ ఉన్నట్టు. మూవ్ అవ్వట్లేదా ఎనర్జీ తగ్గుతున్నట్టు. ఏజ్ అవుతున్న కొద్దీ చూడండి జాయింట్ పెయిన్స్ వస్తాయి, మోకాళ్ళ నొప్పులు, మోచేతి నొప్పులు, వేళ్ళు వంగట్లేదు. అదొక్కటే మనం చేసుకోవాల్సింది. దట్ నేను ఆహారం పిడికెడు నా తినగలిగే కెపాసిటీ కంటే ఒక పిడికెడు తక్కువ తింటున్నా, ఫ్రెష్ గా తింటున్నా అండ్ ఎంత కుదిరితే అంత సూర్యోదయంకి సూర్యాస్తమయకి మధ్యలోనే తింటున్నా, తర్వాత తినను. ఇది గనక చేయగలిగితే ఆల్ జాయింట్స్ ని మూవ్ చేసుకోవడం. ఆల్ జాయింట్స్ మూవ్ చేయండి. 15 minutes ఆల్ జాయింట్స్ మూవ్ అవ్వాలి, మంచిగా మూవ్ అవ్వాలి. ఇలా గనక చేయగలిగితే మీ హెల్త్ బేసిక్ గా బాగున్నట్టు లెక్క. ఇది చేసుకుంటే మెడిటేషన్ కూడా చాలా హెల్ప్ చేస్తుంది. మనకి నార్మల్ గా మెడిటేషన్ కూర్చునే ముందు కూడా వార్మప్ లాగా చేసుకుని కూర్చోమంటాం. సో దట్ యువర్ మైండ్ ఈస్ ఇన్ దట్ జోన్, ఆ బ్యూటిఫుల్ రిథమ్ లోకి వెళ్తుంది. అంటే మనము అంటే ఈ మైండ్ సెట్ ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం కదా సార్. జనరల్ గా ఇప్పుడు మనకి ఇప్పుడు కరెంట్ ఇష్యూ చూసుకుంటే పుష్ప మూవీ రిలీజ్ అయింది, పుష్ప 2. సో సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్ అనేది అసలు అందరినీ కదిపేసింది యాక్చువల్గా. అది ఇంకా రచ్చరచ్చ అవుతుంది మనకి. సో ఒక్కొక్క మైండ్ సెట్ ని బట్టి ఒక్కొక్కరు రియాక్ట్ అవుతున్నారు. దీని గురించి ఏమంటారు మీరు? అసలు దీన్ని ఎలా విశ్లేషించి అసలు ఆ సిచ్యువేషన్ ని మాట్లాడుకోవడానికి కూడా చాలా హార్డ్ఫుల్ గా ఉంది. దాన్ని ఇంకా పెద్దగా చేసేసుకుంటున్నారు. అసలు అటుపక్కోళ్ళు ఇటుపక్కోళ్ళు ప్రెస్ మీట్లు పెట్టేసి ఎంత డబ్బు ఇచ్చినా కూడా ఒక ప్రాణం తిరిగి రాదు కదా. అది చాలా అన్ఫార్చునేట్ థింగ్. అలా వెళ్ళి అక్కడ ఇరుక్కుపోయి పాపం ప్రాణాలు కోల్పోవడం, బాబు అలా అయిపోవడం చాలా ఇబ్బందికరమైనది. నాకు అక్కడ రియల్ గా లేను కాబట్టి, అక్కడ ఏం జరిగిందో మనకి తెలియదు కాబట్టి, అన్ని ఇట్లా మీడియా నుంచి వచ్చిన ఇన్ఫర్మేషనే కాబట్టి ఐ జస్ట్ డోంట్ నో ఎలా రియాక్ట్ అవ్వాలి అన్న దానికి తెలియదు. ఎక్కడున్నా సంతోషంగా హ్యాపీగా ఉండాలి. అలాంటి పరిస్థితులు ఇంకే మనిషి వెళ్ళకూడదు. అలాంటి సిచ్యువేషన్కి వచ్చి అలా తొక్కిసలాటలు, అలా ప్రాణాలు కోల్పోయే సిచ్యువేషన్లో
వెళ్ళకూడదు. అండ్ మైండ్ షుడ్ బి అండర్ అవర్ కంట్రోల్ ఎప్పుడు కూడా. అది. ఇలాంటి తెలియక అలా వెళ్ళి ఇరుక్కుపోయి వాళ్ళు ఎలా రెస్పాండ్ అవ్వాలో తెలియక రెండు సైడ్లు నాకెందుకో అంటే నేను అక్కడ లేను కాబట్టి దాని మీద కమెంట్ చేయలేను. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇట్లా యూట్యూబ్లో చూసి ఎవరు చెప్పిన వర్షన్ అవి వినడమే కానీ మనకు అక్కడ తెలియదు కాబట్టి బేసిక్గా ఒక ప్రాణం పోతే సక్సెస్ఫుల్ కావాలనుకుంటారు సార్. యాక్చువల్గా సక్సెస్ఫుల్ అనేది మనకు సంబంధించింది, మైండ్కి సంబంధించింది. సో ఈ సక్సెస్ఫుల్ క్వాలిటీస్ ఎలా ఉంటాయి అంటే ఒక పర్సన్ తనంతలు తను సక్సెస్ఫుల్ అనుకుంటే చాలు, ప్రపంచానికి చూపించాల్సిన అవసరం లేదు. సో అలాంటి క్వాలిటీస్ మనకి నేను సక్సెస్ఫుల్ అనుకున్నప్పుడు ఖచ్చితంగా లైఫ్లో కూడా సక్సెస్ఫుల్ అవుతారు. సో అలాంటి క్వాలిటీస్ మా ప్రేక్షకుల గురించి మీరు సక్సెస్ కావాలి అనుకుంటే ఒక అనుకున్నది ఏదైనా సాధించడము సక్సెస్ ఇచ్చే కిక్ అండి ఏది ఇవ్వదు. సక్సెస్ చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. సక్సెస్ కావాలి, సక్సెస్ వెనకాల పరుగులు తీయాలి. ఎట్ ద సేమ్ టైం ఆ సక్సెస్ కోసం నేను ఏదైనా చేసేస్తాను అనే పిచ్చి వ్యామోహంలో పడకూడదు. ఓకే, సో సక్సెస్ కావాలి అనుకుంటే ఏదైనా పనిలో సక్సెస్ కావాలంటే ఫస్ట్ వచ్చేసి డెసిషన్. ఎవరైనా సరే ఏదైనా విషయంలో సక్సెస్ కావాలి అంటే డెసిషన్ స్ట్రాంగ్గా తీసుకోగలగాలి. ఆ డెసిషన్ తగ్గ ప్రొసీజర్ కరెక్ట్గా ఉండాలి. ప్రొసీజర్లో ప్రాబ్లం ఉన్న రోజులు సక్సెస్ కాలేడు. సో డెసిషన్, దాని తర్వాత దాని ప్రొసీజర్, ఈ ప్రొసీజర్ ఫాలో అవ్వడానికి కావాల్సిన మనం, ఈ మూడు గనక అలైన్మెంట్లో ఉంటే ఆటోమేటిక్గా సక్సెస్ వస్తుంది. నేను ఒకటి సాధించాలనుకున్నాను, దానికి కావాల్సిన ప్రొసీజర్ ఏంటి, దానికి తగ్గట్టుగా నేను ఎలా మారగలను, ఈ మూడు గనక అలైన్మెంట్లో పెట్టుకుంటే ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. సక్సెస్ రాకపోవడం అంటూ ఉండదు. ఎక్కడో ప్రాబ్లం ఈ మూడిట్లో ఉంటుంది. నా డెసిషన్ కరెక్ట్ లేదు, లేదా తీసుకున్న డెసిషన్ మళ్ళీ ఇప్పుడు వద్దులే తర్వాత అని మానేస్తున్నాను. ఒకవేళ డెసిషన్ తీసుకుని గట్టిగా ఉంటే దాని ప్రొసీజర్ కరెక్ట్గా లేదు, చదవాల్సిన టైంలో చదవట్లేదు, ఉండాల్సిన టైంలో ఉండట్లేదు, బిజినెస్ చేయొచ్చు కానీ అని కారణాలు చెప్తూ బతికేస్తున్నాను. అలా కాకుండా థర్డ్, మనలో మార్పులు రావట్లేదు, ఇంకా నేను అట్లాగే బద్ధకంగా ఉంటాను, ఇంకా ఎవరి మీదో చెప్పుకుంటూ బ్రతుకుతాను, ఏదో కారణాలు చెప్తూ వస్తున్నాను అంటే మన లోపలే చేంజ్ రాలేదు. సో సక్సెస్ అనేది వాట్ యు బికమ్, నాట్ వాట్ యు గెట్. ఇది చాలా 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 ఇంపార్టెంట్. 1 కోటి రూపాయలు సంపాదించాలి అంటే నువ్వు 1 కోటి రూపాయలు సంపాదించే వ్యక్తిలాగా మారాలి. నువ్వు సేమ్ అలాగే ఉంటాను, నాకు 10 రూపాయలు వచ్చేలాగే ఉంటాను కానీ 1 కోటి రూపాయలు రావాలంటే రావు. నువ్వు 1 కోటి రూపాయలు సంపాదించే మనిషిలాగా మారాలి. అది డబ్బు సక్సెస్ అనుకుంటే. ఒకవేళ నువ్వు ఆధ్యాత్మికత సక్సెస్ అనుకుంటే ఆధ్యాత్మిక పర్సన్ లాగా నీ లోపల మొత్తం సిస్టమ్ మారాలి. బయట బట్టలు వేసేసుకుంటే కాదు, లోపల మొత్తం సిస్టమ్ మారాలి. అలాగే ఏదైనా బిజినెస్ చేయాలంటే నువ్వు బిజినెస్ మ్యాన్ లా మారాలి. ఇది చేయగలిగిన రోజునే మనకి సక్సెస్ వస్తుంది. అండ్ ఈ సక్సెస్ త్వరగా పతనం అయిపోకుండా ఉండాలంటే ధర్మ మార్గంలోనే వెళ్ళాలి. అధర్మ మార్గంలో నువ్వు ఏది వెళ్ళినా సక్సెస్ రావచ్చుగాక దాని కింద ఇలా ఇలా పేక మేడ కూలినట్టు కూలిపోతాం. ఇది బాగా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి. సో ఎవరైనా సక్సెస్ కావాలంటే 3 థింగ్స్ క్రాస్ చెక్ చేసుకోండి. నా డెసిషన్ కరెక్టా, ఆ డెసిషన్కి తగ్గ ప్రొసీజర్ కరెక్ట్గా ఉందా, ఆ ప్రొసీజర్ తగ్గట్టుగా నేను మారానా, ఈ 3 ఉన్న వాళ్ళకి ఐ థింక్ సక్సెస్ ఈజీగా ఉంటుంది. సక్సెస్ వెరీ బిగ్ టాపిక్, బట్ బేసిక్గా మన ఆడియన్స్కి తెలుసుకోవాల్సింది ఈ 3 కరెక్ట్గా అలైన్మెంట్లో ఉంటే అన్నీ మారుతాయి. సో చాలా చక్కగా మెడిటేషన్ గురించి, లైఫ్లో సక్సెస్ కావాలంటే ఎలా ఉండాలి మన మైండ్ సెట్ అని చాలా విషయాలు మాట్లాడుకున్నాము. ఇన్ని విషయాలు ఇంత వివరంగా చెప్పినందుకు చాలా థ్యాంక్స్ సార్. లైక్ చేయండి.